పరిశుద్ధాత్మ దేవానికి వందనాలకు స్తోత్రం. నీ స్వరం వినిపింపచేసి నీవు ప్రజలకు బయలుపరిచిన మర్మములను మరి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకునిచుండగా నీవు దేవుడవనియు మా ప్రభుడవనియు నీ పరిశుద్ధాత్మ ద్వారా మాలో సజీవుడుగా నేను నువ్వు కనపరుచుకుంటున్నావని మరి ఒకసారి గ్రహించుటకు నీ ఆత్మ అనుసారమైన నీ బోధను నీ యొక్క సువార్తను మేము గ్రహించుటకు నీ ఆత్మాభిషేకం మాకు దైత్యమని మా మధ్యకు ఆహ్వానిస్తూ ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్. త్రియక దేవుడు తన శుభములను ఈ దినము మీకందరికీ కలుగు చేయనుగాక. విపరీతమైన పరిస్థితులలో దేవుడు తన స్వరం మనకు వినిపింపచేయుచున్నాడని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజున రెండవ భాగం పెంతెకొస్తు అనే రెండవ భాగంలోనికి మనం వచ్చాం. దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున్న క్రైస్తవ విశ్వాసంలో అనగా మన యొక్క ప్రయాణంలో 3 పండుగలు మనం చేసుకుంటాం. మొదటి పండుగ క్రిస్మస్ పండుగ, రెండవ పండుగ ఈస్టర్ పండుగ, మూడవ పండుగ పెంతెకొస్తు పండుగగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రిస్మస్ పండుగ క్రీస్తు ఆగమనం, పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసిగా అవతరించిన పర్వదినం. ఈస్టర్ దినము భూలోకవాసి అయిన దేవుడు హృదయ అంతరంగంలోనికి మనలోనికి వచ్చిన దేవుని యొక్క వాయనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని సర్వంతర్యామిగా సర్వ సృష్టిలో ఎల్లలు దాటి నజరేయుడగు యేసు గలిలయ, యూదయ, సమరయ ప్రాంతములకు చెందినటువంటి ఆ యేసు ప్రభు ఎల్లలు దాటి అనగా ఈ జాగ్రఫికల్ బౌండరీస్ అన్ని దాటి సర్వంతర్యామిగా సర్వ సృష్టిలో సర్వశక్తిమంతుడిగా తాను దేవునిగా ప్రతి ఒక్కరితో తను ఉండడానికి ఆయన మనకిచ్చినటువంటి పునరుత్థానపు మహోన్నత అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, మరి పునరుత్థానం వలన సమీపుడైన దేవుడు, యుగాంతరం మటుకు మనకు తోడైన దేవుడు, మనలోనికి వచ్చిన దేవుడు, ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను మనకు కనపరిచినటువంటిది ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆగమనమని. పెంతెకొస్తు ఈజ్ నథింగ్ బట్ ద సెలబ్రేషన్ ఆఫ్ ది కమింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ రోజున ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఆగమనం యొక్క ప్రాముఖ్యత ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క ఆగమనం యొక్క ప్రాముఖ్యత మొదటిది ఏంటంటే, యాజ్ ప్రామిస్డ్ ఆయన మనకు వాగ్దానం చేసిన రీతిగా ఇదిగో యుగాంతరం మట్టుకు నేను మీకు తోడై ఉన్నానని ఆ గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో చెప్పిన మాట పరిపూర్ణత మనం చూస్తుంటున్నాం. నిజమే, యుగాంతరం మట్టు మీకు తోడై ఉన్నానగా నాట్ జస్ట్ నౌ, ఈవెన్ ఫర్ ద ఫ్యూచర్ అంటిల్ ద గాడ్స్ రెవల్యూషన్. అనగా తాను తిరిగి తాను ప్రత్యక్షపరచుకొని తన రెండవ రాకడలో మన మధ్యలోనికి తిరిగి తన రాజ్యాన్ని స్థాపించుటకు ఆయన వచ్చినప్పుడు దాని అంతమట కనుక తన సమస్తము తన స్వాధీనపరచుకున్నంత మట్టుకు నేను మీకు తోడై ఉంటాను, నేను మీ రాజుగా వచ్చి మిమ్మల్ని నా 1000 ఏళ్ల పరిపాలనలో నా స్వాధీనంలో ఉంచుకున్నట్టుకు ఆ దినము మట్టుకు అనగా అంతిమ తీర్పు మట్టుకు నేను మీకు తోడై ఉంటాననే ఆ మాటను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అండ్ దట్ ఈస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిస్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు us by the greatest commission that ever he has given to his disciples. తన శిష్యులకు, ఆయన రామం ధరించిన వారందరికీ ఆయన ఇచ్చినటువంటి ఆ మహోన్నతమైన ఆ కమిషన్ పరిపూర్ణతే ఈ పెంతెకొస్తు యొక్క ఆగమనం అని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో it is nothing but the continuous presence of God in our lives. Continuous presence of God in our lives. నిరంతరముగా ప్రభు మనకు తోడయుండి మనతో ఉన్నటువంటి ఆ వాగ్దానం యొక్క పరిపూర్ణతని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నిజమే, ఆ ప్రామిస్ మనకు అందరికి తెలుసు. ఒకసారి చూద్దాం మెల్లమెల్లగా మనం. let us get into the word of God. యోహాను సువార్త మొదటి అధ్యాయం 30 వచనం నుంచి మనం చూద్దాం. 30వ వచనం నుండి. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడైనని నేనెవరిని గురించి చెప్పి తినో ఆయనే ఈయన. నా గురించి అనగా నా ప్రముఖుడు కూడా వస్తున్నావు కానీ వస్తుంది. ఎందుకంటే యోహాను సువార్తికుడు అది చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మనకు ఆల్రెడీ లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్తలలో ఈ స్నానికుడైన బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏ రీతిగా ప్రభువును ఆహ్వానిస్తాడు, నువ్వు నా దగ్గరకు వచ్చిన ఏంటి, నేను నీ వలన పొందవలసినటువంటి కార్యం మరి అన్ని జ్ఞాపకం చేస్తాడు. అని తర్వాత ఏమంటాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే గనుడు, అతని చెప్పుల వారు ఇప్పటికి కూడా నేను యోగ్యుడను
కాను. కానీ ఎందుకు యోహాను సువార్త నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు. అక్కడ మాట్లాడింది ఏంటో తెలుసా? అది 34వ వచనంలో, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితున్నాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని నేను సాక్ష్యం ఇచ్చి, నేను మీకు నీళ్ళతో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ ఈయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇచ్చును. ఎవరు ఆయన అనగా ఈయననే దేవుని కుమారుడు. ఇట్ ఈస్ హియర్ ద డైరెక్ట్ కన్ఫెషన్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. యోహాను సువార్తలో మనము ఈ మరియ మార్తల విషయంలో వచ్చినప్పుడు కూడా సద్దుకాయల ముందు ఎవరైతే పునరుత్థానం లేదని ఒప్పుకోరో వారి ముందు ఆ స్త్రీ శరీర పునరుత్థానం అని ఒప్పుకుంటుంది. అంటే హియర్ దేర్ ఆర్ సమ్ కన్ఫెషన్స్. దేవుని కుమారుడు కనుక మనకు యోహాను సువార్త ఆధ్యాత్మిక సువార్తగా మనం గమనిస్తాం. 3 సువార్తలను సినాప్టిక్ గాస్పెల్స్ గా అంటారు. ఆల్మోస్ట్ సేమ్ కంటెంట్ ఇట్ గోస్ విత్ ద సేమ్ రైటింగ్ ప్లాన్. వేరాస్ ది గాస్పెల్ ఆఫ్ జాన్, యోహాను సువార్తికుడు ఆధ్యాత్మిక సువార్తికుడుగా దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షతను ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే గనుడు, అతను చెప్పుల వారు ఇప్పుడు నేను యోగుడను కానమాట అక్కడ చెప్తున్నాను. కానీ ఇక్కడ యోహాను రాస్తున్న దాంట్లో మాత్రం ఇదిగో నేను ఒక గొప్పవాని సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన దేవుని కుమారుడు అయి ఉన్నాడు. ఆయన నేను మీకు నీటితో చేస్తున్నాను, కానీ ఆయన మీకు బాప్తిసము ఆత్మతో కలిగి చేస్తుంది. ఆ ఆత్మ పౌరములు దిగి వచ్చి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. పరలోక సంబంధమైనటువంటి దేవుని తండ్రి అయిన దేవుని సాక్ష్యం. నిజమే దేవుని బిడ్డలారా, ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీథింగ్ ద హోలీ స్పిరిట్ వర్క్స్ టుగెదర్ ఇన్ ఇట్స్ కాంబినేషన్. నేను తర్వాత చెప్తాను ఏ రీతిగా ఈ పరిశుద్ధాత్మ పనిచేస్తుందో నేను చూపిస్తాను. ఇది పరిశుద్ధాత్మ వచ్చి తిరిగి వచ్చినప్పుడు ఫస్ట్ తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు, సాక్ష్యం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఎవరి మీదకి వచ్చింది? కుమారుడి మీదకి వచ్చింది. ఎవరు సాక్ష్యం ఇచ్చాడు? పరిశుద్ధాత్మ సాక్ష్యం, తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి మీదకి ఇచ్చి ఎవరి గురించి ఇచ్చారు? కుమారుడైనటువంటి యేసు ప్రభువుని గురించి ఇచ్చారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ త్రిత్వము కలిసి ఒక దగ్గర ప్రతి విషయంలో మానవుని జీవితంలో, ప్రపంచ జీవిత ప్రయాణం అంతటిలో కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మయుడు దేవుడు, త్రియేక దేవుడు in tandem together, they work together in perfect relationship. కనుక ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ మనకు వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ మనలోనికి వస్తుంది. అనగా మనలో తన ఆత్మతో నింపి ఈ సర్వసత్యములోనికి నడిపించి దేవుని వచ్చిన సంగతులు మనకు బోధిస్తూ లోక సంబంధమైన దేవుని మనస్సుకు అనుసారమైన జీవితాన్ని జీవించటం. ఎవరో బోధించుడు కాదు, దేవుడే మన దగ్గరకు వచ్చి మనలోనికి వచ్చి దేవుని సంగతులు మనకు బోధిస్తూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4-5 వచనాలలో మనం చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను చూడండి. ఆయన కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండుడి. మీరు యెరూషలేమునకు వెళ్లకుండా నేను చేసిన వాగ్దానం, తండ్రి యొద్ద నుండి నా మీకు వచ్చినటువంటి వాగ్దానం. నేను ఏంటిది తండ్రి ఇచ్చిన వాగ్దానం ఏంటి అని ఆలోచన చేస్తే 14వ అధ్యాయం యోహాను 14-15 మీరు నాన్నప్పుడు అంగీకరిస్తారు కనుక నా తండ్రి మిమ్మల్ని ప్రేమించి మీకు సత్యస్వరూపైన ఆత్మను కలిగి చేస్తాడన్న వాగ్దానం అనుకుంది. ఏంటి తండ్రి వల్ల దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం? యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాం మనం. అక్కడ ఇచ్చిన వాగ్దానం ఉన్నది. ఇర్మియా గ్రంథంలో ఇచ్చిన వాగ్దానం ఉంది. హెజ్కేలు గ్రంథంలో ఇచ్చినటువంటి వాగ్దానం ఉన్నది. నా తండ్రి వలన నేను మీకు ఇచ్చినటువంటి ఆగండి, వెళ్ళకండి, వెంటనే వెళ్ళకండి, ఆగండి. వెయిట్ అంటిల్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దెర్ ఇస్ అ ప్రామిస్ ఈవెన్ after the death and resurrection of Jesus. యేసు ప్రభువు తన ఆరోహణం కాకముందు ఈ మాటలు వారికి జ్ఞాపకం చేయండి. వెయిట్ అండ్ సీ అండ్ విల్ బి ఫిల్డ్. ఇక్కడ చాలా జాగ్రత్త, వెయిట్ అండ్ సీ. ప్రభు దగ్గర వేచి ఉండడం అనేది నేర్చుకోవాలి మనం. ప్రభు వాక్యం చదివినప్పుడు కానీ, ప్రార్థించినప్పుడు కానీ ప్రభు దగ్గర కొద్ది సమయం వేచి ఉండాలి. ఇప్పుడు మనం చిన్నగా ఒక అర్ధగంట వాక్యం మనం పంచుకుంటున్నాం, ఒక అర్ధగంట ప్రార్థన చేసుకుంటున్నాం. ఇది ఇక్కడితో ఎండ్ కాకూడదు. యూ షుడ్ గో అండ్ కంటిన్యూస్ టు థింక్
మనకు ఉద్యోగాలు ఉంటాయి, మన పనులు ఉంటాయి. కానీ నిన్ను దేవుని గురించి ఆలోచించడం మానివేయడానికి ఎటువంటి అడ్డంకు లేదు. ఈవెన్ ఇన్ యువర్ వర్క్, ఇన్ యువర్ సోషల్ లైఫ్, ఈవెన్ ఇన్ యువర్ డే టు డే లైఫ్, every moment of your action, you can remember, your mind and your conscience can keep praying. వేచి ప్రభు దగ్గర వేచి ఉండడం అనేది మహోన్నతమైన సంగతి అండి. I have seen in my family, I have seen in my father, I have seen some of my father's friends coming together, praying together and quietly waiting for hours. మౌనంగా మొక్కలుండి వారు వినేవాడు దేవుని స్వరం. మనము దబదబ మనం చెప్పేసి, these are some truths we have to learn in our lives. దబదబ చెప్పేసి ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రమని తొందరగా దబదబ వెళ్ళిపోవడం కాదు. నువ్వు మాట్లాడినప్పుడు నీ హృదయాన్ని నువ్వు కనపరుస్తావు కనుక ప్రభువు తన ప్రత్యక్షతని కలుగు చేస్తాడు. ప్రార్థనలో నీ హృదయాన్ని దేవుని తెలియచేస్తావు. ప్రార్థన నీ హృదయం తెలియచేసినప్పుడు దేవుని యొక్క స్వరం నువ్వు వినటానికి, ఆయన ప్రత్యక్షతను కలుగు చేయడానికి నీ హృదయం సిద్ధపడి ఉంది కనుక వేచి ఉండి చూస్తా ఉండు. పాత నిబంధనలో ఇప్పుడు మనం చూస్తాం, పాత నిబంధనలో వచ్చినప్పుడు ఉరుములతో మెరుపులతో కాదు, ప్రత్యక్షత అనేది ఆయన చాలా చాలా క్వాయిట్గా నీలోనికి వస్తాడు. ఆయన స్వరం వినిపింప చేస్తాడు. మీరు చూస్తారు ఇప్పుడు చేసే వాక్యంలో కొన్ని సంగతులు నేను మీకు బోధించబోతున్నాను. ఆయన కంఠస్వరం వింటాం. పరిశుద్ధాత్మ ఎవరంటే ఆయన కంఠస్వరాన్ని మనకు వినిపించే పరిశుద్ధాత్మ. యూ విల్ బి హియరింగ్ హిస్ వాయిస్. పరిశుద్ధాత్మ మనకు ఎందుకు వచ్చింది అంటే సత్యస్వరూపిగా దేవుని యొక్క ప్రతిరూపాన్ని కలపరిచేదే కాదు, ఆయన కంఠస్వరాన్ని వినిపిస్తుంది మనకు. You are dealing with the word of God, and the word of God will be heard through the voice of God, because it is God's word. అది దేవుని వాక్యం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త తెరిచిపెట్టండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనడు. నేనిచ్చు నీళ్లు తాగడు వాడు ఎప్పుడు తప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండును. నేనిచ్చడి నీరు తాగడు ఎన్నడూ తప్పికొనడు. నేనిచ్చడి నీరు వానిలో ఊరడి బుగ్గ వలె ఉండును. చెలిమిలాగుంటుంది. చెలిమి. It will go on, continues to produce the water. బైబిల్ గ్రంథంలో నీరు పరిశుద్ధాత్మకు సూచనగా వాడబడి ఉంది. నీరు పరిశుద్ధాత్మకు సూచనగా వాడబడి ఉంది. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43 చూడండి, 2-3 వచనాలు. 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైనా నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును ఇచ్చి ఉన్నాను. యెషయా గ్రంథం 44:3వ వచనం. నేను దప్పిగల వాటి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆత్మను, ప్రవాహము, నీరు, ఆత్మ ఎప్పుడు కాంబినేషన్ లో వస్తూ ఉంటుంది. And in the Old Testament, the water is also sign of the Holy Spirit. ఆత్మ యొక్క కుమ్మరింపు. యేసు చక్కగా చెప్తాడు, ఎండిన భూమి మీద నీరు ప్రవహిస్తుంది, తర్వాత నా ఆత్మను మీకు కలిగ చేస్తానంటాడు. నిజమే దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మ అది అనగా నేను ఇచ్చడు నీరు తాగడు ఎన్నడు తప్పికొనడు. అది ఊరడు ఊట వలె ఉంటుంది, అంతము కాదది. నీ హృదయంలో అది కుమ్మరింపబడి నిరంతరమును ఈ పెంతెకొస్తు అనేది ఇస్ ఎ కంటిన్యూస్ ప్రెసెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్స్. ఇట్ పాయింట్స్ టు ది లివింగ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ కంఠస్వరం అనేది నీకు వినిపింప చేస్తూ వాక్యంలో సజీవుడైన క్రీస్తును నీకు కనపరుస్తూ ఉంది. దట్ ఈస్ లివింగ్ విత్ అస్. నేను పోయిసారి చెప్పాను, వాట్ ఈస్ ద ప్రూఫ్? ఆయన మరణించడం చూడలేకపోతే ఆయన జననం మనం అయితే చూడలేదు, ఆయన సువార్త మనం చూడలేదు, వింటున్నాం అంతే. హౌ డు యూ థింక్ దట్ హీ ఈస్ ద లివింగ్ గాడ్? ఆ సజీవుడైన దేవునికి సాక్ష్యం ఎవరు? సజీవుడైన దేవుని యొక్క సాక్ష్యం ఎవరంటే
సజీవమైన సంఘమే, సజీవమైన నువ్వు నేనే ఆ క్రీస్తు యొక్క సాక్షులము. ఆయన లేచి ఉన్నాడు, ఎందుకనగా సజీవమైన సంఘమే ఆ క్రీస్తు సజీవుడిగా ఉన్నాడన్న ఆ సాక్ష్యం. ఆ రోజు నుంచి ఈ రోజు మటుకు ఈ 2000 సంవత్సరములు ఈ క్రీస్తు యొక్క సువార్త ప్రకటించబడుతూ, ఈయన సజీవుడైన దేవుని కుమారుని ప్రకటించబడుతూ సంఘం సజీవంగా ఉంది. రాజులు లేరు, రాజ్యాలు లేరు. గొప్ప రాజులందరూ తీసివేయబడ్డారు, రాజ్యాలు నాశనం అయ్యాయి. దెర్ ఇస్ నో అసినర్ కింగ్డమ్ నౌ. రాజ్యాలు వేరువేరుగా దేశాలుగా మార్చబడ్డాయి. దేవుని బిడ్డలారా, క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు రాజ్యం హృద సామ్రాజ్యాన్ని ఇంకా ఏలుతూనే ఉన్నాడు. He is forever and ever. Amen. He is the real king who is living and continuing to have his own kingdom. ఆ ఊరెడు నీరు ఏ రీతిగా ప్రభు ఇస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. నీటి బుగ్గలు ఎవడు ఈ పరిశుద్ధాత్మ మనకు పెంతెకొస్తు దినమందు మనలోనికి ప్రవేశించి మనతో ఉంటుందని మన దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. 50 అధ్యాయంలో యెషయా ఏమంటాడు? దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి, మీరు ఏమి ఇయ్యకుండానే మీ దప్పిక తీర్చుకోండి. యు కమ్ అన్ టు మీ. యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 మీ కడుపులో నుండి జీవజలపు నదులు ప్రవహిస్తాయి. అవి ఏంటిదంటే రాబో ఆత్మ కుమ్మరింపు గురించి చెప్పేటటువంటి మాటలు. అక్కడ కింద రాస్తాడు, ఇవి రాబో పరిశుద్ధాత్మ నింపుదల గురించి మాటలు జ్ఞాపకం చేయబడుతుంది. The water and the flowing of the water is always being compared and is nothing but the blessing of the Spirit of the Lord. దేవుని ఆత్మ కుమ్మరింపును గురించినటువంటి ఆ యొక్క వాగ్దానమై ఉన్నదని. Therefore the significance of the Pentecost is nothing but the fulfillment of the promise of God about the giving us the living Christ within us. మనలో సజీవుడైన క్రీస్తును ఉంచే ఆ పరిశుద్ధాత్మ, క్రీస్తు స్వరం వినిపించే ఆ పరిశుద్ధాత్మ, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను మనకు కనపరిచే పరిశుద్ధాత్మ, మనోన్నతను తెరిచి సజీవుడైన క్రీస్తును లోకంలో కనపరిచే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ఫంక్షన్ కలిగి పరిశుద్ధాత్మ మనలోకి పంపించబడిందని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. సత్య స్వరూపైన ఆత్మ మీకు కలుగు చేస్తారు. ఏంటి సత్య స్వరూపి అనగా సత్యం ఎవరు? క్రీస్తు. క్రీస్తు యొక్క స్వరూపాన్ని కనపరచడానికి మన మధ్యకు వచ్చి కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, కానీ ఎవరైతే విశ్వసించి నా నామం అంగీకరిస్తారో వారికి నా ఆత్మ కలుగు చేయబడుతుంది కనుక, ఎవరు నమ్మి వారు బాప్తిసం పొంది వారికి పరిశుద్ధాత్మనే కుమ్మరింపు కలుగు చేయబడుతుంది కనుక, by the virtue of believing Jesus, you are made viable to receive the Holy Spirit, and the Holy Spirit is given to you. It is within you. అందుకే మనం ఏమంటామంటే CSI ఫార్మేషన్ లో there is no second baptism. The conversion itself is nothing but the living presence of the Holy Spirit within you. నువ్వు అనిలో ఉన్న నీ ఆత్మ మొదట జీవాత్మతో ఊదబడి ఉంది. రెండవది కుమారుని యొక్క ఆత్మ నీలో పంపించబడి ఉంది. నీవు ప్రభువు పరిపూర్ణంగా అంగీకరించి నీ రక్షణకు ఎప్పుడైతే సమకూర్చుకుంటావో నీలో క్రీస్తు ఉన్నాడు కనుక, క్రీస్తు ఉన్న స్థలంలో పరిశుద్ధాత్మ ఉంది. అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ఏ నామంలో నీ ఇచ్చేవని చేతులు, ఇట్ ఈస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. ఆ త్రిత్వంలో ఉంచబడింది. It is a tradition about the leader whose name it is being given. మన నాయకుడు మన ప్రభు యేసుక్రీస్తుని, ఈయన దేవుని కుమారుడు మనకు స్నానికుడైన యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దేవుని కుమారుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామమున మీరు బాప్తిసం చెప్పిన మన కమిషన్ ప్రకారం we are giving. And there is no son without the father, and there is no father without the son, and there is no Holy Spirit without the son and the father. కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామమున ట్రీటులో మనం చూస్తాం. ఆ ఐక్యత ఏంటిదో నామమున మీరు బాప్తిసం ఇచ్చి, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుతావో నీలోనికి దేవుని ఆత్మ సమకూర్చబడి ఉన్నది కనుక రెండవ బాప్తిసం అనేది లేదు. పరిశుద్ధాత్మ బాప్తిసం నీలో కలుగు చేయబడింది నీ యొక్క కన్వర్షన్ ద్వారా. కనుక దేవుని బిడ్డలారా, కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు అనగా ఆ 50వ దినం పెంతెకొస్తున్నందు మీరు నన్ను చూస్తారు. నా ఆత్మ మీలో ఉంటుంది కనుక మీకు నన్ను తేటగా ఆ వాక్యంలో సజీవుడైన క్రీస్తును మీకు కనపరుస్తుంది. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్. రెండవ భాగానికి వస్తున్నాం మనం. పెంతెకొస్తు అనగా విదిన్ ద సిగ్నిఫికెన్స్. పెంతెకొస్తు ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. Many people don't get under the wrong conclusions or impression. పాత నిబంధన పెంతెకొస్తు, కొత్త నిబంధన పెంతెకొస్తు వేరు కాదండి.
before I go into the details, I'll give you one nice comparison. What happened on Pentecost, a 50th day, is in a harvest celebration. Harvest celebration లో అది ది ఫస్ట్ ఫ్రూట్స్ గ్యాదర్ చేసుకుంటారు. అంటే దాదాపు బార్లీ, తర్వాత వచ్చేది గోధుమ. ఈ రెండింటిని వారు గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. లేవికాండం 23, 20 అధ్యాయాల్లో చూడవచ్చు. ఐ డోంట్ వాంట్ టు గెట్ డీప్ ఇన్ టు దాట్. ఈ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు వీరు పెంతెకొస్తు పండుగ చేసుకుంటారు. 50th day. 50th day is the celebration of the harvest. అప్పుడు జరిగింది ఏంటంటే దే కమమరేట్ ది గివింగ్ ఆఫ్ ది తోరా లా. వారికి ఇచ్చబడిన ధర్మశాస్త్రము వారు కమమరేట్ చేసుకుంటారు. సీనాయి పర్వతం మీద దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం. 2 విలువలు నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ అనగా అక్కడ దేవుని పలకలపై ఆ ఆజ్ఞలు రాసి ఇచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? దయచేసి చేయండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం. నిర్గమాకాండము 19వ అధ్యాయం. నేను చదువుతానండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా. 16వ వచనం. ఆ పర్వతముల మీద ఉరుములను, మెరుపులను, సాంద్ర మేఘ భూరము యొక్క మహాధ్వని కలుగగా పాళెములోని ప్రజలు వణికిరి. What is happening at the time of God is talking to Moses, and Moses was also talking to God, and God was giving his law, Torah. ఆయన యొక్క ఆజ్ఞలు ఏంటి కూడా చూద్దాం మనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమై ఉండెను. అనగా పొగము, ధూమం. సాంబ్రాణి నుంచి ధూమం వస్తుంది, అట్లా ధూమమై ఉండెను. దాని ధూమము కొలిమి భూమ వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక్కసారి కంపేర్ టు ది వాట్ ఈస్ హ్యాపెనింగ్. కమ్ టు హీబ్రూస్. హెబ్రూకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రూకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సుశించి తెలుసుకున్న బట్టియు, మండుచున్నదట్టియు, కొండకును అగ్నికిని, కారు మేఘమునకు, గాఢంధకారమునకు, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. కొత్త నిబంధనలో వచ్చినటువంటి దానికి మీరు వచ్చి ఉండలేదు. ఇది పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు పరిస్థితి. ఇక్కడ పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నారు, వచ్చి ఉండలేదు. ఒక జంతువు అయినను ఆ కొండను తాకిన ఎడలో రాళ్లతో కొట్టవాలని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, ఆ ధ్వని వినువారు మరి ఏ మాటయు తనతో చెప్పవలదని బతిమాలు కొనిరి. అంటే అక్కడ ఏముంటంటే యెహోవా దేవుడు సిద్ధపరచమని చెప్తాడు. వెళ్ళి ఇశ్రాయేలును వాళ్ళు తగలకూడదు, జంతువు కూడా తగలకూడదు అంటాడు అక్కడ ఆ కొండ సీనాయి పర్వతాన్ని. మాట తనతో చెప్పవలసిన బతిమాలు కొనిరి. మరియు ఆ దర్శనం ఎంతనో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానని మోషే చెప్తాడు. అయితే ఇప్పుడైతే సియోను కొండకును, జీవగల దేవుని పట్టణమునకు అనగా పరలోక యెరూషలేమునకును, వేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధ పొంది నీతి మంతుల ఆత్మల యొద్దకు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుని యొద్దకు, ఏబేలు కంటే మన శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం వలన మీరు వచ్చి ఉన్నారు. ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తము వలన మీరు ప్రోక్షింపబడి ఉన్నారు కనుక you have access to the presence of the Lord through the presence of the Holy Spirit. అక్కడనేమో ఉరుములతో మెరుపులతో వచ్చింది. సరే, అది అక్కడ ఆపండి. మరి ఇప్పుడు మనకు అపొస్తలుల కాలం 2వ అధ్యాయం 48 వచనాల్లో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమైంది? వేగముగా వీచిన ఒక గాలి, బలమైన గాలి వంటి ఒక ధ్వని, హోరు, అక్కడ పెద్ద హోరు.
ఆకాశం దిగి వారు కూడి ఉన్న గది అంతయు నింపెను. అగ్నిజ్వాలల వంటి నాలుక విభాగింపబడి ఒకరిపై వాలగా. అగ్ని is the sign of the presence of the Holy Spirit. దేవుని ఆత్మకు ప్రత్యక్షతకు ప్రతిరూపం అగ్నిగా పాత నిబంధనలు చూస్తూ ఉంటున్నాం. కొత్త నిబంధనలు కూడా అదే అగ్ని దిగి వచ్చింది, అదే హోరు, అదే భూరధ్వని, అదే హోమం. There is no difference when the Holy Spirit came and gave them the Torah. ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు సేమ్, ఆత్మ కూడా మనకి ఇవ్వబడుతున్నప్పుడు కూడా పరిస్థితి సేమ్. అది హోరు, మహోడు, ప్రచండమైన శబ్దం. ఒక్కోసారి చనిపోయిన సీతారామయ్య గారు జ్ఞాపకం చేశాడు. వీళ్ళందరూ ఎడ్బిడ్ గ్రాంథంలో, ఎడ్బిడ్ అనే ఆ ప్రాంతంలో సువార్త సేవకు వెళ్ళారు. ఎడ్బిడ్ అనే గ్రామం. క్రిస్దాస్ గారు, దయానంద గురువుల వారు, వేల్పుల సంజీవరావు గారు, రాబర్ట్ నత్తనేల్ గారు, వీళ్ళందరూ కలిసి ఆ రోజు ఒక గుంపుగా ఒక వారం సువార్తకు వెళ్ళేవారు, ప్రార్థన చేస్తూ, ఉపవాస ప్రార్థనలో ఉండి. వారితో కూడా రెవరెండ్ సీతారామయ్య గారు వెళ్ళారు. అంత పంచుకుంది ఏంటంటే, వాళ్ళు ఊరు బయట ఆ ప్రాజెక్ట్, ఒక స్వర్ణ ప్రాజెక్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ కొద్దిగా ముందు పోయి అందరూ ఆ గడ్డకు మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నారట. చిన్న వాగు ఉంటుంది. ఇఫ్ యూ గో ఫ్రమ్ బైన్స్ నుంచి అటు కుడి పక్కన కొద్దిగా ముందు పోతుంటే ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ కొద్దిగా దూరంలో చెట్టు కింద ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఎడ్బిడ్గానే గ్రామంకు వెళ్తున్నారు. ఎడ్బిడ్కు ప్రార్థన చేస్తూ ఉంటే కొద్దిసేపు అయినాక భయంకరమైన హోరు వింటుండట ఈయన. వీళ్ళేమో నా ముగ్గురు మోకాళ్ళని ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఈయన కొత్తగా అయ్యగారుగా ప్రిపేర్ అవుతున్నాడు. ఎంపీ సంజయరావు గారు అయ్యగారి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళు ఉన్నారు. పెద్ద సీతారాం, చిన్న సీతారాం, రాజరత్నం అని కొంతమంది ఉండేవారు. వాళ్ళు దే ఆర్ సీనియర్స్ టు us ఇన్ అవర్ హాస్టల్స్. ఈ సీతారాం గారు దేవుని వాక్యం కొడుకు సేవకులు సిద్ధపడుతున్నారు. ఆయన వెళ్ళాడు ఉంటే ఆయన తర్వాత నాకు చెప్పాడు ఏంటంటే, భయంకరమైన హోరు విన్నాడట. కళ్ళు తెరిచి లేపి ఏంది సప్పుడు అంతా అన్నాడు. ఏం లేదట. బట్ వెన్ ద పీపుల్ ఆర్ ప్రేయింగ్ దే కుడ్ హియర్ దిస్. ఆ హోరు అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ చుట్టూ వాళ్ళందరూ కూడా విన్నారని మనకు దేవుని వాక్యం బోధిస్తుంది. అందరూ వచ్చి ఏమైతుంది చూస్తున్నారు. వారు చూస్తూ ఉండగా వీళ్ళని చూసి వీరు తప్పదాగి ఉండి ఇష్టంలో మాట్లాడుతున్నారు. అప్పుడు పేతురు లేచి ఏమంటాడు, కాదయ్యా, ఇది అది కాదు, ఇది యోవేలు గ్రంథంలో రాయబడినటువంటి యోవేలు గ్రంథం చూడండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనలు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూచుదురు. ఆ దినంలో నేను పరిశుద్ధాత్మ పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించెదను, నా ఆత్మను కుమ్మరిస్తాను. యోవేలు గ్రంథం యొక్క పరిపూర్ణతని పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. హి ఈస్ రెఫరింగ్ టు ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రామిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. చూసారా? ఆ హోరు పాత నిబంధనలో ఆయన కంఠస్వరం విన్నప్పుడు ఉన్న హోరు, కొత్త నిబంధనలో ఆయన కంఠస్వరమైన పరిశుద్ధాత్మ మనకి ఇయ్యబడుతున్నప్పుడు ఉన్న హోరు. అక్కడున్న మంట, ఇక్కడున్న మంట, అక్కడున్న ధూపం, ఇక్కడ ఉన్నటువంటి దేవునికి చెల్లించబడుతున్నటువంటి ప్రార్థన సమయం. నువ్వు కొండను ముట్టుకోకుండా అక్కడ ఉన్న పరిస్థితి. కానీ ఆయన యొక్క హేబేలు శ్రేష్టమైన రక్తము ఈ సహవాసాన్ని కలగచేసి క్రీస్తు యేసు ద్వారా ఆయనకు సమీపమై ఆయననే మనలోనికి వచ్చింది. అక్కడనేమో కొండను కూడా ముట్టుకోవద్దు, జంతు కూడా ముట్టుకోకూడదు. ఇక్కడేమో ఆయన మనలోనికి వచ్చి మనలోనికి ఆత్మ కుమ్మరించబడుతుంది. ఏ ధర్మశాస్త్రం ఇచ్చిన ఆత్మ ఏదైతే ఉందో, దేవుడు ఏదైతే ఉన్నాడో ఆ కంఠస్వరం మనలోనికే వచ్చింది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. బట్ ద సేమ్ యాక్ట్ ఈస్ గోయింగ్ ఆన్. ధర్మశాస్త్రం అక్కడ ఇచ్చాడు. ఏంటంటే ధర్మశాస్త్రం ఒకసారి ఆలోచించండి. న్యాయ విధులు, ది ఎథికల్ అండ్ మోరల్ discipline, the ethical and moral discipline, how to behave. They are the regulations which regulate the societal life. సామాజిక జీవితాన్ని నియంత్రించి నడిపించే దేవుని న్యాయ విధులు. how to behave, how to have relationship, how to behave with your God, how to behave with your people. They are the societal regulations. జీవిత విధానం యొక్క నియమములు. మరి కొత్త నిబంధనకు వచ్చినప్పటికి ఏంటి? ఆధ్యాత్మిక దీవెనలు ఏంటి? వాట్ ఆర్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్? శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, ఓపిక, మంచితనము, సెల్ఫ్ కంట్రోల్, ఇవన్నీ ఏంటిది? దే ఆర్ ఆల్సో రెగ్యులేట్ ద బిహేవియర్ ఆఫ్ ద బిహేవియరల్ ప్యాటర్న్స్. పాత నిబంధనలో కూడా దే ఆర్ ద స్టాటిట్యూడ్స్ గివెన్ టు రెగ్యులేట్ యువర్ బిహేవియర్ అండ్ రిలేషన్షిప్స్.
కొత్త నిబంధనలు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఆ ఫ్రూట్ ఏంటిది? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, కైండ్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ ఏంటి? They also regulate behavioral patterns, and that's why they regulate the societal relationship. సామాజికమైనటువంటి ఆ నియమ నిబంధనలు నీ కలుగ చేసి సమాజం నిర్మాణంలో, దేవుని రాజ్య నిర్మాణంలో అవి ఏ రీతిగా పిల్లర్స్ దాకా ఉంటాయో మనకు ఇవ్వబడినటువంటి ఆ దేవుని యొక్క గైడెన్స్. There is no difference of the Pentecost, though it is the celebration of the harvest. ఇక్కడ కూడా హార్వెస్ట్ అండి. పునరుత్థానంలో ప్రథమ ఫలం ఎవరు? క్రీస్తే. Here in New Testament, even the celebration of the Pentecost is nothing but the first fruit of the resurrected Christ. మరణించిన వాళ్ళ నుంచి మొదటి ఫలం వచ్చింది ఏంటిదంటే పునరుత్థాన ఫలం. ఆత్మస్వరూపంలో మార్చబడిన ఫలం ఏంటంటే క్రీస్తే. You are gathering Christ in your life now. Hallelujah. Wonderful Jesus. The celebration of the Pentecost is gathering of the first fruit, that is the Holy Spirit. ఆయన కంఠస్వరం వినిపింపచేసి మన మధ్యకు వచ్చిన దేవుని ఆత్మ. The significance of the Holy Spirit. అగ్నితో పాత నిబంధనలో కొత్తను the same God who spoke to Israel thousands of years back is the same God who is speaking to us through the Holy Spirit. పరిశుద్ధాత్మతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజున తోరా అన్నారు, ఈ రోజున పరిశుద్ధాత్మ ఇచ్చిన నియమావళి మనకి ఇవ్వబడి ఉంది. వాట్ ఆర్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్? ఒకసారి ఆలోచన చేయండి. వాట్ ఆర్ ది గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్? కృపావరాలు ఒకసారి చూడండి. What is the fruit of the Holy Spirit? All are regulating the behavioral and attitude patterns. నీ ప్రవర్తన నియమాలను నియంత్రించి ఒకరికొకరు ప్రేమించుకొని. The basis of everything is love. The same love that God has shared with you. And you are continuing to enforce that love in the society through the promise of the Holy and guidance of the Holy Spirit. ప్రభు మనలోనికి వచ్చి మనకి సత్యాలను మనం జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన కంఠస్వరం వినిపింప చేసినటువంటి పరిశుద్ధాత్మ యొక్క కృప అని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నథింగ్ బట్ ద హోలీ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద వాయిస్ ఆఫ్ ది ప్రెసెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన కంఠస్వరం మనకు కలుగు చేసి ఆయన తన యొక్క మనస్సును మనకిచ్చాడు. But because given us the mind and the intent and the will of God, మనలో ఇచ్చాడు కనుక ఆయన మనస్సును, ఆయన చిత్తాన్ని మనలోనికి పరిశుద్ధాత్మ ద్వారా పంపించబడి మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, మౌంట్ సీనాయిపై దేవుడు నడిచే విధానాన్ని నేర్పాడు. పెంటెకోస్తు దినమందు మనం నడిచే విధానాన్ని మనకు తోడుగా ఉండి, అక్కడనేమో గుట్ట అంటుకోవద్దన్నాడు, రావద్దన్నాడు. ఇక్కడనేమో మనలోనికి వచ్చాడు. మనలోనికి వచ్చి ప్రథమ ఫలమైన ఆ పునరుత్థానంలో ఉన్న క్రీస్తు యొక్క ఆ ప్రథమ ఫలాన్ని మనకి చేంజ్ చేశాడంటే, నౌ యు ఎంజాయ్ ద సేమ్ కావనెంట్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంతో చూడండి. ఆ దినముల తర్వాత నేను ఇశ్రాయేలుతోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మం ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే. యెహోవా వాక్కు ఇదే. వారిని క్షమించి వారి పాపములు నీకెన్నడూ జ్ఞాపకం చేసుకును. ఇక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. యెహోవా వాక్కు ఇదే. అల్పులేమి గనులేమి పనివారి మీదను బీదైన వారి మీద అందరి మీద ఆత్మలు కుమ్మరిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను. రాతి గుండెను నీలోని తీసివేసి మాంసపు గుండెని ఇచ్చేదను. The old covenant was on the stone, rather the new covenant is under on the heart. నీ హృదయంలోనికి ఒక నూతన, the significance of the Holy Spirit, బండ నుంచి హృదయంలోనికి వచ్చింది ఈ ఆత్మ ప్రవేశం. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ప్రాముఖ్యత ఏంటంటే దేవుని కంఠస్వరాన్ని నీకు వినిపిస్తుంది. న్యాయ విధులను ఆ పాత నిబంధనలు ఇచ్చాడు. ఈ నడవవలసిన ఆత్మ సంబంధమైన ఫలం ఇచ్చి దానిలో సత్సంబంధ నిర్మాణంలో దేవుని రాజ్య నిర్మాణం. అందుకే ఆయన బోధించిందంతా కూడా దేవుని రాజ్య నిర్మాణమే. కాలము సమీపమైనది, పరిపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. And the very ushering of God's kingdom is
ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన యొక్క జననం, మరణం, పునరుత్థానం, ఆరోహణం, ఆగమనమే, ఆయన తిరిగి రానై ఉన్నాడు అన్నటువంటి ఈ సత్యాన్ని మనకు బోధిస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే ద టంగ్స్. ఇది చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. వారు ద గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ లో మనకు వచ్చినప్పుడు నానా విధమైన కృపావరాలు ఇవ్వబడ్డాయి. అందులో ముఖ్యమైన అక్కడ ఏంటిదంటే టంగ్స్. ఆ టంగ్స్ లో మరి నా 6 అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు నేను చెప్తాను. టంగ్స్ లో ఏంటిది, అక్కడ ఏమైనా తెలుసు, అక్కడ వేరే వేరే ప్రదేశాల నుంచి యెరూషలేముకి అందరూ వచ్చారు. 50వ దినం నాడు అందరూ పెంతెకోస్తు సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఎవ్రీబడి హెస్ కమ్. ఆ సమయాన్ని ధైర్యంగా అపోస్తలులు ఆ సమయాన్ని వాడుకుంటున్నారు ఏమైనా వాక్యం బోధించడానికి. ఏమన్నాడు యోహాను సువార్త 20వ అధ్యాయంలో, మీరు నేను నా తండ్రి నన్ను పంపినందుకు నేను మీకు పంపుచున్నాను అని వారి మీద పరిశుద్ధాత్మను ఊది, మీరు ఎవరి పాపములు క్షమితునో వాటిని క్షమితును, ఎవరి పాపములు ఉండనిత్తునో వాటిని ఉండనిత్తును అన్నారు. అక్కడ ఉద్దేశం ఏంటిదంటే ఐఎమ్ సెండింగ్ యూ, యూ గో. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో అది చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో కూడా చెప్పాడు, నాకు అధికారం ఇవ్వబడింది కనుక మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిస్మం ఇవ్వమన్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న యాడ్ చేశాడు. ఇక్కడ యోహాను సువార్తలో ఏమన్నాడు, నా తండ్రి మీరు ఎవరి పాపములు క్షమితున్న వాటిని నేను క్షమించేదను అనగా, మీరు పాప క్షమాపణార్థమైన సువార్త ప్రకటించబడినప్పుడు పరిశుద్ధాత్మ మీ హృదయములను పరీక్షించి కన్విక్ట్ చేసినప్పుడు, ఒప్పింప చేసినప్పుడు, నువ్వు తప్పు చేసావని గ్రహించినప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నటువంటి ఆ ధైర్య సంబంధమైన విశ్వాసం మీరు ప్రకటించండి. అనగా ఆ వాక్యానుసారమైన భారం, పాప క్షమాపణార్థమైనటువంటి స్వార్థ ప్రకటించే బాధ్యత నీకు అప్పగించి ఆయన నీ కుమారుడుగా, ఆయన కుమారుడుగా, కుమార్తెలుగా నీవు ఇది కొనసాగించుటకు నీకు బాధ్యత ఇచ్చాడు. అప్పుడు ఎప్పుడైతే వీరందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారో వారికి ఇవ్వబడినటువంటి ఆ భాష, ఆ రోజున అక్కడ చాలా చాలా స్థలాల నుంచి ప్రజలు వచ్చారు. Pentecost was celebrated as a harvest in the Old Testament, whereas in the New Testament is also celebration of the first fruit of God, that is the celebration of the risen Christ. సరే, కొత్త నిబంధనలో ఏమైంది? పెంతెకోస్తు దినమున భాష ఎందుకు భాషలు వచ్చినాయి ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్, నేను తెలుగులో తర్జుమా చేసుకొని మాట్లాడుతున్నాను. జెనసిస్ 11:19 అక్కడ ఏముందో చెప్పండి. బాబేలు పర్వతం దగ్గర భాషలు తారుమారు చేశాడు. అంటే ఒకే భాష ఒకే దేశం కనుక ఇక మనం ఒక టవర్ కట్టుకుందాం, ఇక్కడనే ఉండడం అంటే దాన్ని గుర్తుగా పెట్టుకొని అందరం వీడినే ఉందాం. ఆ టవర్ గుర్తు ఏదో తెలుసా? బాబేల్ టవర్ గుర్తు ఏదో తెలుసా? ఆ బాబేల్ టవర్ ఏదంటే ఒకే భాష ఒకే దేశం, ఒకే మతం, ఒకే కులం. దేవుడు అనుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ ఒక్క దగ్గరికి వీళ్ళందరూ కూర్చొని వచ్చి వీళ్ళంతా తొందరపడి అంటే దేవుని ఆగం చేస్తామని కాదు, మానవుడు చేసేది అంతా ఏంటంటే మన తెలంగాణ భాషలో దేవుని ఆగం చేయడమే మనిషిని ఒక పని. ఆయనేమో నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన ఆగం అవుతుంటే మనమేమో ఆయన ప్రేమను మర్చిపోయి ఆయన ఆగం చేస్తూ ఉంటాం. ఎటుపోయి ఆఖరికి దెబ్బ దేవునికే. జస్ట్ ఇమాజినరీ వర్డ్స్ లో చెప్తున్నాను. కానీ ఆయన రండి, అక్కడ కూడా మన ప్లూరరే, రండి, లెట్ us గో అంటాడు. అక్కడ సృష్టి యావత్తును జరిగిస్తున్న క్రియేషన్ లో రండి మనము అంటాడు. దేర్ ఈస్ ద ప్రెసెన్స్. అంటే ఈ ప్రీ ఎగ్జిస్టెన్స్ కాన్సెప్ట్ మొదటి నుంచి ఉంది వాక్యంలో. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ టుగెదర్, సింగులర్ గా ప్లూరల్ గా ప్రకటించినటువంటి జనాలు. నేనే అంటాడు, మనము అంటాడు. ఇది ట్రినిటీ వచ్చినప్పుడు దీన్ని మంచి క్లియర్ గా మీకు చెప్తాను నేను దాని యొక్క కాన్సెప్ట్. అక్కడ బాబేలు అంత ఐక్యత. Take this reference I'm telling you. The coming of the Holy Spirit is reversal of Babel. Pentecost దినము is the reversal of Babel. అందరిని వేరు చేసి ఎక్కడో అక్కడ పంపించేశాడు బాబేల్ టవర్ లో. వీళ్ళందరూ ఒకళ్ళు ఉంటే మొత్తానికి మోసమై మొత్తం పాడేస్తారని చెప్పి చేస్తారు. కానీ పెంతెకోస్తు దినమును ఆయా భాషలు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఒక దగ్గర సమకూర్చబడ్డారు. వారు మాట్లాడుతున్న భాషలు వారి భాషలతో మాట్లాడుతున్నారు. వారు ఆ భాషలు ఉన్నవారు విని మా భాషల్లో మాట్లాడుతున్నారని వారు వ్యక్తపరిచారు. అనదర్ ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ ది వెరీ పెంటెకోస్ట్ ఇస్ ద రివర్సల్ ఆఫ్ ది బాబెల్, వేర్ దేర్ వాస్
people were coming together, have one language, one country, one caste, one ఒక కులం ఒక రేస్ ఉండాలని వాడు వస్తే వాళ్ళు వేరు చేసి పరిశుద్ధాత్మ క్రీస్తు యేసు యందు మళ్ళీ తిరిగి సమకూర్చాడు. Different nations, different languages, different cultures have come together on the Pentecost. That is the prominence of the Pentecost coming together. సమకూర్చాడు సమస్తం. ముట్టుకోవద్దన్న దేవుడు లోనికి వచ్చి సమకూర్చిన దేవుడు. Therefore, the Pentecost is nothing but God's unity together. సమకూర్చి దగ్గరకు తీసుకుని వచ్చి అపొస్తలుల కార్యములు 2:4-2:5 నుంచి చూడండి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనంలో నుండి వచ్చిన భక్తి గల యూదులు ఆకాశం కింద ఆగు. ఆకాశం నుండి కింద ఉన్న జనం నుండి వచ్చిన లో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఆ శబ్దము జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. స్వభాషలతో మాట్లాడుతున్నారయ్యా. వారు కలవరపడ్డారు. ఎందుకో తెలుసా? 11వ వచనం చూస్తే ఆడకపోతే వేరు జనులు, వేరు భాషలు, వేరు దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ అందరూ ఆ పెంతెకొస్తు దినం ముందు అక్కడికి వచ్చారు. అందరూ సెలబ్రేట్ యెరూషలేముకి వచ్చారు. దిస్ వాజ్ డన్ నాట్ జస్ట్ ఫర్ యూదులతో కాదండి, సమకూర్చబడిన ప్రతి అందరి మీద. ఇంకోటి తెలుసా? అందరి మీదకి రాలే, ఒక్కరి మీదకి వస్తే అందరి మీదకి వచ్చింది. అది ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి మీద రాలగా. చూడండి, మంచి చక్కగా ఉంటుంది. ఒకరి మీదకి రాగా. It has been given to everybody. That means it's a universal coverage. It is in a total unity, bringing people together. One is equal to everyone. అందుకే దేవుని యొక్క పరలోక సంబంధమైన దేవుని రక్షణ సువార్త ఎంత వ్యక్తిగతమైనదో అంత సంఘపూరితమైన పరిపూర్ణమైనది. అందరూ రక్షించబడ్డ 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె కొరకు ఎందుకు వెళ్ళారంటే పరిపూర్ణతలోనికి తేవాలి ఈ రక్షణ. అందరి మీద కూడా పరిశుద్ధాత్మగా వారు వారి సొంత భాషలతో మాట్లాడుతారు. మనం ఏమంటాం? ఏం భాష మాట్లాడుతున్నాం మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, భాషలు ఏంటంటే వారు వారి సొంత భాషలతో మాట్లాడుతున్నప్పుడు వారు దేశం వారి భాష వారు దేవుని యొక్క వాగ్దానంలో విన్నారు. It is the revelation of the God's mind. The tongues reveals the mind of God, the intent of God, the will of God. Hallelujah. The Pentecost is reversal of the presence of the Babel యొక్క రివర్సలే పరిశుద్ధాత్మ యొక్క ఆగమనం కనుక. Now what happened? The presence of the Holy Spirit, the God Spirit on the Carmel, బండలో నుండి హృదయంలోనికి వచ్చింది. సజీవుడైన దేవుని కంఠస్వరం నీ హృదయంలో వినబడుతుంది. క్రీస్తు నీలోనికి వచ్చాడు. ఆ బండ తొలగించబడి ఆ గొర్రెపిల్ల బలియాగంగా తీసివేయబడి క్రీస్తు బలియాగంగా అర్పించబడి బండ హృదయంగా మార్చబడి బలిపీఠము మార్చబడి సిలువగా నీలోనికి ప్రవేశించి ఆ సిలువ కార్యం మొదటి ఫలమైన క్రీస్తును మనలోనికి తీసుకొని వచ్చి పరిశుద్ధాత్మ నింపుదల వలన నీలో ఉన్న నీ దేవుని కంఠస్వరమే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. దేవుడు నీకు తన స్వరమును వినిపింపచేయును గాక. ఆమేన్.